హల్లెలూయా. ఏదైనా వాక్యము దెబిరీం 15వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపము. కుక్కల బలము అంటే అర్థం ఏంటంటే రోడ్డు మీద పెంచుకునే కుక్కలు కాదు, రోడ్డు మీద తిరుగులాడే ఊర కుక్కలు కాదు, లేదా పోలీసు కుక్కలు కాదు. అసలు కుక్క అన్న దాని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అది తాను కక్కినది మరలా తిరిగి తింటది. ఈ కుక్క గురించి కుక్క వలె తన వాంతికి తిరిగిన వాడు అని బైబిల్లో ఉంది. కుక్క ఏదైతే కక్కేస్తుందో దాన్ని మరలా తింటది. అంటే తన శరీరంలోంచి ఏదైతే విడిచిపెట్టిందో మరలా దానికి తిరిగే స్వభావం. అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర ఒక ప్రతిష్ట, ఒక నియమము, ఒక మొక్కుబడి, దేవుని దగ్గర చక్కగా ప్రార్థనా జీవితం ఇవి చేసుకున్న తర్వాత మరలా కొన్నాళ్ళకి ఈ భక్తి ఎంతసేపు భక్తేనా, ఎంతసేపు ఇలాగే ఉండాలా, ఇదిగో లోకంలోకి వెళ్దాం అని తాను ఏదైతే లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చారో మళ్ళీ ఆ లోకంలోకి వెళ్ళిపోతారు. ఎంతసేపు ప్రార్థనేనా, ప్రార్థన వద్దులే అని చెప్పి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు. వాక్యమేనా, వాక్యం వద్దులే అని సరదాలకి సంతోషాలకి వాళ్ళు వెతుక్కుంటూ ఏదైతే విడిచిపెట్టి సమస్తాన్ని పెంటగా విడిచిపెట్టి వచ్చారో దేవుడి దగ్గరికి మరలా ఇటు నుంచి అటు వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి కుక్కల గుంపు ఉంటుంది. వీళ్ళందరూ కూడా జారిపోయిన వాళ్ళు గండ ప్రార్థన నుంచి 5 నిమిషాల ప్రార్థనకి, మొక్కుబడి కూటాల నుంచి ఎప్పుడో కూటాలకి రాని స్థితి వరకు, అలాగే ఆదివారం ఆరాధన నుంచి వెనక్కి జారిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భక్తి చేసే వాళ్ళను ఇబ్బంది పెడుతుంటారు, భక్తి చేసే వాళ్ళను బాధ పెడతా ఉంటుంటారు. చూడండి, ఇశ్రాయేలీల జనాంగంలో వ్యక్తే ఆకానేమి అన్యుడు కాదు. ఆకానికి దేవుడు అంటే ఏంటో తెలుసు. ఎర్ర సముద్రం దాటినప్పుడు, యోర్దాను నది ఎండిపోయినప్పుడు, యోర్దాను నది అప్పుడే కాదు కానీ ఎర్ర సముద్రము దాటినప్పుడు, ఆకాశం నుంచి మన్నా కురిసినప్పుడు, బండ నుంచి నీళ్లు త్రాగినప్పుడు ఈ ఆకాను ఉన్నాడు. యోర్దాను నది ఎండిపోతున్నప్పుడు ఆకానున్నాడు. మళ్ళా ఆ యొక్క ఆత్మీయ స్థితి నుంచి ఏవో కారణాల వల్ల వెనక్కి జారిపోయిన వాళ్ళకి కూడా ఒక గ్రూప్ ఉంటుంది. ఇది దేవుడి నుంచి పడిపోయిన వాళ్ళకి కూడా ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళకి ఏముంటుందంటే బలం కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మందిరంలో ఉన్నవారిని, దేవుల్లో ముందుకు సాగుతున్న వారిని చెడగొడుతుంటారు. చెప్పొచ్చు, చేసావులే, మీకన్నా ఎక్కువ చేసాం, మీకన్నా ఎక్కువ చేసాం, నువ్వేం పెద్ద ప్రార్థనా పరురాలువా అని ఇలాంటి ఎన్నో వంకర మాటలు అని వీళ్ళని కూడా దేవుని సన్నిధి నుంచి దూరం చేసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు దేవుని ఎరగనటువంటి జనాంగము కాదు. దేవుడు అంటే వీళ్ళకి తెలుసు, అద్భుతాలు పొందుకున్నారు, వీళ్ళు ప్రార్థనా పరులే ఒకప్పుడు, మందిరానికి వెళ్ళే వాళ్ళే ఒకప్పుడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు అలా జారిపోయి ఒకలాంటి సేఫ్టీ పొజిషన్కి వచ్చేసి హాయిగా ఉన్నాం, ఇంక భక్తి వద్దు, ఇంక ప్రార్థన వద్దు అని మందిరానికి కూడా ఎప్పుడో వెళ్తున్న వాళ్ళు అలా ఉంటుంటారు. వీళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ వాళ్ళ యొక్క బలం నుంచి తప్పించేవాడు దేవుడే. నోవహు కాలంలో ప్రపంచం అంతా ఒకటవుతాట, నోవహు ఒక్కడు ఒకటి. నోవహు తన తరము వారందరిలోకెల్లా నీతిమంతుడు, యథార్థపడు. దానిపైనే 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది, భూమి మీద నరుల చెడుతనమా గొప్పదట. అసలు ఏంటయ్యా ఈ భూమిలో గొప్ప విశేషం అంటే, బాబోయ్ భయంకరమైన వాడు మనిషి అని చెప్పుకునే గొప్ప స్థానానికి మనుషులు అయిపోయారంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో. కానీ నోవహు మాత్రం నీతిపరుడుగా ఉన్నాడు. నీవెలాగున్నా, నీ చుట్టూ పరిస్థితులు అలాగున్నా, వాళ్ళకన్నా కొంత నీకే ఆర్థికంగా ఏమన్నా దిగజారిపోయి కుటుంబ పరిస్థితుల్లో ఏమన్నా అతలాకుతలం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో దేవుని దగ్గర మొరపెట్టు.
కుక్కలకు నిన్ను నువ్వు అప్పగించుకోకు. అపవిత్రము చేసే వాటికి నిన్ను నువ్వు అప్పగించుకోకు. వాళ్ళు ఏదైతే విడిచిపెట్టారో మళ్ళీ అది చేసినప్పుడు వాళ్ళు మేము బాగున్నామంటారు, మేము హాయిగా ఉన్నాం, నువ్వు కూడా ఇటు వచ్చే విడిచిపెట్టే అంత ప్రార్థనలు ఎక్కువ చేయక అంటారు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు తీసుకున్న నిర్ణయానికి, ఆ యొక్క పద్ధతికి నువ్వు చాలా కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు నిన్నుగా దీవిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.